రైతుల గోస చెప్పరానిదుల్లో పంటలు ఎండిపోయి చాలా మంది మస్తు రైతులు బాధపడతా ఉన్నారు. కొంతమంది రైతులు అయితే మొన్న చెరువుపోడు వానలకు మస్తు బాధపడ్డారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ సారు కూడా పరామర్శించిండు. ఇక బండి సంజయ్ సారు దీక్ష చేపట్టిండు. మళ్ళా ఏం మాట్లాడిండు ఏం సంగతి ఇక చూద్దాం పండి. బండి సంజయ్ సారు రైతుల కోసం బాగానే తంలాడుతున్నాడు, ప్రభుత్వం మీద బాగానే కొట్లాడుతున్నాడు. ఇవాళ కరీంనగర్లో పార్టీ ఆఫీస్లో గీ తీర్ల రైతుల కోసం దీక్ష చేసిండు. మళ్ళా చూస్తున్నారు కదుల్లో బాగానే పంటలను దగ్గర పెట్టుకొని రైతన్నలందరినీ కలుపుకొని ఎట్లా దీక్ష చేస్తున్నాడు బండి సంజయ్ సారు. ఇట్లా బాగానే సేపు దీక్ష చేసినాక రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేసిండు బండి సంజయ్ సారు. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అగ్గో ఇన్నర్ గదుల్లో రైతన్నలను ఆగం చేయొద్దు, రైతన్నలకు సాయం చేయాలి, గతంలో ఏవైతే హామీలు ఇచ్చిరో అవన్నీ మొత్తం నెరవేర్చాలి అని చెప్పి డిమాండ్ చేయబట్టే అటెనక కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసేది లేదా సారు అంటే ఈ తీర్ల సమాధానం ఇచ్చిండు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన లేకుండా కేంద్రము ఇవ్వరాదు. ఇక్కడ కేంద్రం ఇవ్వాలంటే ఫస్ట్ రాష్ట్రము, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, గతంలో బీఆర్ఎస్ పార్టీ గిదే చెప్పుకున్నది 5-10 సంవత్సరాలు కేంద్రం ఇస్తుందా అన్ని ఇచ్చాక మీరే పక్కన రాదు అంటున్నారు. అన్ని కేంద్రమే ఇచ్చాక మళ్ళీ దుకాణం తెచ్చి కొత్త కేంద్రం తింటూ స్టార్ట్ చేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ తీరుతూనే నాకు గరికా నాకు ఘాటకాయ పరిస్థితి. ఇలా వీళ్ళకి అదే స్టార్ట్ చేసేది. ఇలా అన్నిటికీ కేంద్రం అనక ఇంకా మొదలే కాలే, ఇంకా వాళ్ళది ఇంకా మొదలే కాలే. ఇప్పుడే కేంద్రం అనక మరి మీరు ఏమి చేయాలన్నట్టు ఇక అంటే చేతులు తెచ్చరిగా మొత్తం చాత కాదని చేతులు తెచ్చరిగా. ఈ నష్టపోయిన రైతులకే నష్టపరిహారం ఇచ్చే స్థితిలో మీరు లేనప్పుడు ఇలా ఆరోగ్యాన్ని ఎట్లా అమలు చేస్తారు? ఇలా అగ్గో ఇంటిరి గదుల్లో అభినకాడికి మేము బాగానే చేస్తున్నాము, అన్ని మేము చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అని చెప్పి అనబట్టే అటెనక బీఆర్ఎస్ పార్టీ కోసం ఒక కొత్త ముచ్చట మాట్లాడిండు. మస్తు పరిశాన్ అవుతారు. మళ్ళా ఇంటే ఏం మాట్లాడిండో ఇనుండ్రి. బీఆర్ఎస్ పార్టీకి అయితే తెలుసు కదా, 2 BHK అందరు 2 BHK అంటే రూమ్ లో ఏడవైనావు కానీ ఇప్పుడు 2 BHK మిగిలింది. 2B అంటే బాబ్ బేట, H అంటే హరీష్ రావు, K అంటే కవిత. వాళ్ళ పరిస్థితి వీలవుతుంది. మళ్ళీ గిదే కాంగ్రెస్ వాళ్ళకి పైన 5 ఉన్నారు, వాళ్ళు మాత్రమే మిగులుతారు. అగ్గో ఇన్నర్ గదుల్లో బీఆర్ఎస్ పార్టీల కేసీఆర్ సారు కుటుంబమే ఉంటదంట. మొత్తం మీద గా తీర్ల ప్రశ్నిస్తున్నాడు మళ్ళా బండి సంజయ్ సారు. చూడాలే ఇక రైతు ముచ్చట ఏడు దాకా పోతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఎందాకా సాయం చేస్తుందో ఏమో.